నమస్తే అన్న. నమస్తే అన్న. ఎక్కడ అన్న మీరు? ఇక్కడ మాసపేట అన్న. ఏం చేస్తుంటారు? నేను కంపెనీలో డ్యూటీ చేస్తాను. కంపెనీలో డ్యూటా? ఓకే అన్న. కాంగ్రెస్ వచ్చి దాదాపుగా 125-130 రోజులు అయిపోతుంది కదా, ఎట్లా అనిపిస్తుంది ఈ పరిపాలన? ఉన్నక్కడికి అయితే ఇప్పుడు చేసేకాడికి చేస్తుంది దాన్ని. ఎందుకంటే పైనుంచి ఉండాలి కదా, పైన బీజేపీ ఉంది, ఇప్పుడు కింద ఈ కాంగ్రెస్ వచ్చింది, దాన్ని బట్టి అది నడిచేయడం నడుస్తుంది. ఇప్పుడు కూడా పార్లమెంట్ ఇక్కడ మన మెదక్ డిస్టిక్లో బీజేపీ వస్తే జర ఎంతైనా మా మెదక్ డిస్టిక్ డెవలపింగ్ అవుతుంది. బీజేపీ కానీ స్టేట్లో కాంగ్రెస్ పెట్టి బీజేపీకి వేస్తే ఎట్లా డెవలప్ అవుతుంది? నీకు సెంట్రల్లో బీజేపీ ఉంది కదన్నా, సెంట్రల్కి వెళ్ళి ఫండ్ చేస్తారా? సెంట్రల్కి వెళ్ళి ఫండ్ వస్తుంది. కానీ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఏమంటుంటే, నేను 100 కోట్లు పెట్టి అయినా పార్లమెంట్ అభివృద్ధి చేస్తా, యువతను ఆదుకుంటా అని చెప్పేసి బీఆర్ఎస్ ఎంపీ అంటే. బీఆర్ఎస్ ఏమున్నదని చేస్తాడన్న ఆయనకి ఏమన్నా తెలుసా? కొత్తగా క్యాండిడేట్ ఓనికి కూడా తెలియదు, పోయి ఆడనే కూటే గీడవలు అంతేనా? అంతే. ఈ రఘునందన్ అంటే ఇక్కడే ఉంటాడు, ఏదన్నా కావాలంటే అవుతుంది. కానీ ఈ పార్లమెంట్ లో 7 నియోజకవర్గాలు ఉంటే 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒకళ్ళు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు. వీళ్ళందరినీ ఒత్తుకొని ఎట్లా గెలుస్తాడు? ఒత్తుకొనే గెలుస్తాడు చూడు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇంతకు ముందుకు టీఆర్ఎస్ వచ్చింది, దాన్ని చేసి అది ఎంత పుడుతుంది. ఇప్పుడు మెదక్ డిస్ట్రిక్ట్ చూసినావా, అది ఎట్టున్నది పడవ గట్టినే ఉన్నది. ఏమున్నా ఒకటి గజ్వేల్ అయింది, దుబ్బాక అయింది. దుబ్బాక మార్పులు ఏమన్నా అయినాయి? అక్కడ మార్పులే అయినాయి. దుబ్బాక గజ్వేల్ అయింది మార్పులు. ఇక్కడ ఎక్కడన్నా మార్పులు అయినాయా? ఉన్న గడ్డి ఏడున్న గడ్డి గట్టినే ఉంది, గట్టినే ఉంది. ఇప్పుడు పార్లమెంట్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కొత్త క్యాండిడేట్, ఈయన పాత క్యాండిడేట్ నాలుగు తిరిగిండు, 4 వేసిండు. ఇప్పుడు రఘునందన్ ఇంతకుముందు ఎమ్మెల్యేకి గెలిచి ఓడిపోయింది, ఇప్పుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎట్లయినా పార్లమెంట్ రావాలి బీజేపీ పార్లమెంట్ లో రావాలని చెప్పేసి అంటున్నాం. అంటే ఈయన గతంలో మొన్న కూడా ఎమ్మెల్యే ఓడిపోయినట్టుండు కదా? మొన్న కూడా ఎమ్మెల్యే ఓడిపోయినట్టు, ఏదైతే కత్తిపోటు వల్ల ఆయన గెలిచిండు. కత్తిపోటు వల్ల గెలిచిండు. కత్తిపోటు కోట్లు వేస్తారా? నిజంగా వేస్తారన్న, అభిమానం గదే కత్తిపోటు. మెడట ఓడాలంటే ఖచ్చితంగా 2 గట్టి ఓడిస్తే పోతాడు. అది ఇట్లా అంచు గిడ విరిగి అది ఏమవుతుంది అంతే. సరే, అంటే ఇప్పుడు రఘునందన్ రావు ఉన్నాడు, ఇటు నీలం మధు వైపు కూడా కొంతమంది చూస్తున్నారు అంటారు కదా, నీలం మధు ఏముండదా? ఉండకాడికి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నీలం ఏంటంటే ఇప్పుడు ఎందుకంటే ఈడ మన దగ్గర కాంగ్రెస్ ఉంది కదా, దానివల్ల ఎంతైనా ఉంటుంది. ఇక చూడాలి, 2 పార్టీలు గట్టిగా ఉంటాయి. 2 పార్టీలు గట్టి ఉంటాయి. గెలుపు ఎవరు ఉండొచ్చు? గెలుపు ఏంటంటే రఘురావు ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు చదువుకున్న బడ్జెట్ దగ్గర చూస్తే ఆయన రావాలి. అంటే మీరు బీజేపీనా? మేము బీజేపీ ఏ పార్టీ కాదన్న, ఏ పార్టీ కాదు. ఇది మళ్ళీ మీ ఊరు చూస్తారు వీడియో, నేను బీజేపీ అయితే కామెంట్ పెడతారు కింద పెట్టండి. అట్లా మనం సూచనలు తెలుస్తుంది కదా, ఎలా అన్న తిరిగిండు చేసిందని మనం ఏది ఉండదు. ఇప్పుడు హైవే రోడ్ మీద పట్టుకున్నారు, హైవే రోడ్ మీద చెప్తున్నాం ఏం ఎట్లున్నది అనేది అంతే. ఓకే, మొత్తం మీద అయితే బీజేపీ రఘునందన్ రావు గెలుస్తాడు అనుకుంటున్నాను. ఎందుకంటే అది రావాలి ఖచ్చితంగా. అసలు జరమన్నా తెలంగాణ జర డెవలపింగ్ అయితే, లేకుంటే ఇక మళ్ళీ ఇది వచ్చిందంటే టీఆర్ఎస్ వచ్చిందంటే ఏం రాదు, వేస్ట్. 7 గడిపోతే గట్టినే ఉంటుంది. అంతేనా? అంతే. ఓకేనా, థ్యాంక్ యూ.